మెదక్ జిల్లా రామాయంపేట మరియు నిజాంపేట, చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట మండలాల్లో గత రాత్రి ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురిసింది. దీంతో మామిడి మరియు వరి, మొక్కజొన్న వేసుకున్న రైతులకు నష్టం వాటిల్లింది. గత సాయంత్రం నుంచి రాత్రి కురిసిన ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం మూలంగా ముఖ్యంగా నిజాంపేట మండల వ్యాప్తంగా రాళ్లతో కూడిన భారీ వర్షానికి మండలంలోని బచ్చురాజుపల్లి, నస్కల్, కల్వకుంట, నార్లపల్లి, వెంకటాపూర్, చల్మెడ గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంటతో సహా పాటు మొక్కజొన్న పంట కూడా పూర్తిగా నేలకొరిగింది. ఈదురు గాలులకు నస్కల్ గ్రామ చివర్లో ఉన్న 15 ఎకరాల మామిడి తోటల్లో మామిడికాయలు పూర్తిగా నేలరాలడం జరిగింది. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు వారు తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు వేడుకుంటున్నారు. అయితే ఎక్కడ పంపిస్తావని నేను అక్కడ ఎడుకున్నా తీసుకుంటా. ఈ ఊరు ముందుగా వాసేసి పోయి ఈసారి అది 2 ఎకరాల వరి ఇది మొత్తం ఇప్పుడు పెట్టుబడి దగ్గర దగ్గర 30-60 వేలు పెట్టుబడి అయిపోయింది 2 ఎకరాకు. ఇప్పుడు నోట్లోకి వచ్చే పంట మొత్తం రాత్రి రాళ్ళు పడి ఒకటేసారి ఇట్లా పెద్ద గాలి దుమ్మెలు వచ్చి రాళ్ళు బగ్గపడి అన్నీ రాలిపోయినాయి. మాకు గవర్నమెంట్ నుండి ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏదైనా సహకారం చేస్తేనే మా రైతులు కొద్దిగా కోలుకుంటాం, లేకుంటే ఏం లేదు. ఊరు వేసుకొని చూడే ఒక్కటి కాదు, ఇప్పుడు ఉన్న పొలాలు మొత్తం అట్లనే అయిపోయింది. ఏం చేస్తాం ఇక, మాకు గవర్నమెంట్ ఆదుకోకపోతే ఇక మా గతే పరిస్థితి ఘోరంగా అయిపోతుంది. చచ్చేస్తాండ మొత్తం. దయచేసి మాకు ఏదైనా సాయం చేయాలని ఇక ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.